హైదరాబాద్ బౌరంపేటలో నవంబర్ 7న సోమేశ్వర జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు జ్యువెలరీ షాపు పక్కన ఉన్న దుకాణాన్ని అద్దెకు తీసుకుని రాత్రికి రాత్రే షాపు గోడకు కన్నం పెట్టి 15 కిలోల వెండి ఆభరణాలు దోచుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఆగంతుకులను రాజస్థాన్కు చెందిన వారుగా గుర్తించారు. కాకి సినిమా తరహాలో పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి 3 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం 6 ఉన్నారు. 3 అరెస్ట్ చేసినాము. టోటల్గా మొదటిది రెండవది కలిపి 15 కిలోల వెండి ఆభరణాలను పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగింది. క్రైమ్ చేసేటప్పుడు యూజ్ చేసినటువంటి బొలేరో వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 35 నుంచి 40 లక్షల రూపాయల సొత్తును రికవరీ చేయడం జరిగింది.